కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు యేసయ్యా. వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం నన్న దేవా, నేనే మార్గం నన్న దేవా. నేనే సత్యం నన్న దేవా, నేనే మార్గం నన్న దేవా. నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా,
నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, పాడదాం, నాకు చింతేలా, నాకు భీతియేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, పాడదాం అందరూ కూడా, నాకు దిగులేలా యేసయ్యా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా యేసయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవదేవునికి స్తోత్రాలు చెప్దాము. ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా దేవదేవునికి మహిమ చెల్లిందాం. ఆయన నామమును గనపరుద్దాం. ఆయన నామమునకు లెక్కలేని కొలది స్తుతులను స్తోత్రాలను వందనాలను మనం చెల్లిందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం, స్తుతి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ శిలువ ధ్యాన ఆరాధనలలో ఈ 11వ రోజు 11వ రాత్రి దేవదేవుడు ప్రియ సహోదరి సహోదరుడా నిన్ను నన్ను బలపరిచి, ఆత్మీయంగా బలపరిచి, ఆత్మీయంగా స్థిరపరిచి, ఆత్మీయమైన మేలులతో, ఆత్మీయమైన దీవెనలతో, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదములతో దేవదేవుడు నిన్ను నన్ను నింపుతూ ఉండగా హృదయపూర్వకంగా యేసయ్యా నాలోనికి రండి, నా హృదయంలోనికి రండి, నా ఆత్మలోనికి రండి ప్రభా, నా మనస్సులోనికి రండి ప్రభా, మీరు నాతో ఉండండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా, నన్ను స్థిరపరచండి అయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా, నన్ను దీవించండి ప్రభు అని చెప్పి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా దేవదేవునికి మహిమ చెల్లిందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవదేవుడు నీ ఉపవాసమును, నీ దీక్షను అంగీకరించినట్లుగా, నీ ప్రార్థన విజ్ఞాపనలను అంగీకరించి నీకు జవాబిచ్చినట్లుగా హృదయపూర్వకంగా ప్రభువును స్తుతిందాం స్తుతిందాం స్తుతిందాం, మహిమపరుద్దాం, గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా ఈ శిలువ ధ్యాన ఆరాధనలు 11వ రోజు రాత్రి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇంతవరకు పాటలు పాడి స్తుతులు చెల్లించి
ఆరాధన చేసి మీ నామానికి మహిమ చెల్లించి అయా మీ నామాన్ని ఘనపరిచే భాగ్యమును నాకును మాకును అందరికీ మీరు దయచేసినందుకు వందనాలు ప్రభువా. నాయనా మరి ముఖ్యంగా ప్రభువా, ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధానంలో కూడుకొని ఉపవాసముతో ప్రార్థనతో గోజాడుతూ ఉన్నారో వీరందరి ఉపవాసము ప్రార్థన అంగీకరించబడునుగాక. తండ్రి, యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతోమంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, దీనిలో పాలుపంపులు పొందుతున్నారు. వారిని అందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి, దీవించండి, మీ ఆత్మలో బలపరచండి, మీ ఆత్మలో స్థిరపరచండి, మీ ఆత్మీయమైన మేలులతో దీవెనలతో నింపండి. ప్రభువా మీకు వందనాలు. దుఃఖముతో ఉన్నవారి దుఃఖమును తీసివేసి ప్రభువా ఆనందమును దయచేయండి. ఆయన కన్నీరుని తుడిచినైనా సంతోషమును దయచేయండి ప్రభువా. వ్యాధి బలహీనతల్లో నుంచి విడిపించి సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో నింపి నడిపించండి. అయినా ఈ చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే సతమతమవుతున్నారో ఈ రాత్రి వారి ప్రతి విధమైన సమస్యల నుంచి, కష్టములో నుంచి, బాధల నుంచి సంపూర్ణమైన విడుదల విమోచన కలుగు చేసి ప్రభువా మీ సాక్షార్థంగా మీ నామ మహిమార్థంగా నిలవబెట్టుకోమని కోరు ప్రార్థన చేస్తున్నంతని మీ స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. మీ కృపాక్షేమములు దీవెన ఆశీర్వాదాలు అయా మీ బిడ్డలకు దయచేయండి. మీ దినదాసునై నన్ను మీ సెలువు చాటును మరుగుపరిచి మీ పనిముట్టుగా, మీ పాత్రగా, మీ బోరగా మీరు వాడుకొని తద్వారా వచ్చే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములను మీరు పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లరా, మీ అందరికీ మరొక్కసారి యేసుక్రీస్తు నామములో శుభవందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి సిలువ ధ్యాన ఆరాధనలు 11వ రోజు రాత్రి మరలా మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో కూడుకొని హృదయపూర్వకంగా దేవదేవుణ్ణి ఆరాధించటానికి దేవదేవుడు మనకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రియులరా, దేవుని పిల్లరా, మరి దేవదేవుడు నిత్యము నిరంతరము తోడై ఉండేవాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేటటువంటి చక్కని భావం, చక్కని అర్థం, మనకు వచ్చేటటువంటి పేరు కలిగినటువంటి వారు మన తండ్రి, మన పరమ తండ్రి అనే దేవుడు అని చెప్పి నేను ప్రభు పేరిట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఆదికాండము 26వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. హల్లెలూయా. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ప్రియులరా, ఈ ఆదికాండము 26వ అధ్యాయములో దేవుడు అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకుతో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నారు చక్కని మాటలు. ఏ విధంగా అంటే, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళినప్పుడు ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై చెప్తున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి భయపడొద్దు, భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను నేనేం చేయబోతున్నాను, ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్తున్నాడు. ఎందుకు ఈ విధంగా దేవుడు మాట్లాడుతున్నారంటే, అంతకు ముందే మరి నీటి బావుల విషయంలో గొడవలు వచ్చాయి, వివాదం వచ్చింది. ఈ దినాల్లో వివాదం అంటే గొడవలు రాని ఊరు ఏమైనా ఉందా? గొడవలు లేని కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? పరిశుద్ధ గ్రంథంలో ఇస్సాకు గురించి చూస్తే స్వతహాగా అతడు ఎవరితోనూ విభేదాలు పెట్టుకునేవాడు కాదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అతను అస్సలు గొడవ మనిషే కాదు. ఎక్కడైనా తప్పించుకొని వెళ్ళిపోతాడేమో తప్ప గొడవలు పెట్టుకునే స్వభావం, ఎదిరించే స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం అతనికి ఏమాత్రం కూడా లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. అలాంటి వ్యక్తి దేవుని ఆజ్ఞ మేరకు
ఫిలిస్తీన్ల దేశమైనటువంటి గెరారు లోయలో గుడారం వేసుకుని నివసిస్తూ, ఎక్కడైతే తన తండ్రి పూర్వము బావులు తవ్వారో వాటిని ఫిలిస్తీన్లు పూడ్చివేశారట. వాళ్ళ నాన్నగారు అబ్రహాము గారు తవ్వినటువంటి బాంబులన్నింటినీ కూడా ఫిలిస్తీన్లు మరలా కప్పెట్టేశారు, పూడ్చివేశారు. పూడ్చివేస్తే మరి ఆ పూడ్చివేసినటువంటి ఆ బావులను వాటిని మరలా తవ్వించడం ప్రారంభించాడు. అంటే నీరు కావాలి, తన పశువులకు నీరు కావాలి, తను చేసే పనిపాట్లకు నీరు కావాలి. కాబట్టి అతడు వాటిని తవ్విస్తూ ఉన్నప్పుడు 2 సార్లు బావులు తవ్విస్తే 2 సార్లు కూడా ఫిలిస్తీన్లు ఇస్సాకుతో గొడవ పెట్టుకున్నారటండి. 2 సార్లు తవ్వించాడు, 2 సార్లు వచ్చి గొడవ పెట్టేసుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత దారుణకరమైన పరిస్థితి అండి. అది పోనీ ఎవరి బావులో ఈయన తీసుకుంటున్నాడంటే లేదు, తన తండ్రి తవ్వించిన బావులు అవి. తన తండ్రి తవ్వించిన బావుల్ని ఫిలిస్తీన్లు కప్పెట్టేశారు. తన తండ్రి తర్వాత అతని హయాంలోకి వచ్చింది. అతడు దాన్ని మరలా తిరిగి తవ్విస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగింది చూడండి. 17వ వచనం నుంచి మనం చూస్తే, ఎందుకంటే అభివృద్ధి పొందుతున్నాడు, దీవించబడుతున్నాడు, అతన్ని చూసి ఫిలిస్తీన్లు ఓర్చుకోలేకపోతున్నారు. 12వ వచనం చూస్తుంటే అతని అభివృద్ధిని చూసి ఫిలిస్తీన్లు అసూయపడినట్లుగా, వాళ్ళు ఇతను త్రవ్వించిన బావుల్ని పూడ్చివేస్తున్నట్టుగా కూడా అక్కడ మనం చూస్తాం. చూడండి, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెలు, ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి. మనం బాగుంటే అసూయపడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం ఒక మంచి వస్త్రాలు కట్టుకోవడానికి లేదు, ఆడవారు మంచి శారీస్ కట్టుకోవడానికి లేదు. మంచివి కట్టుకుంటే చూసి ఆనందించేవారు కంటే అసూయపడేవారి శాతం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఎందుకండి అసూయ? మనకు లేనిది ఎవరికి ఉండకూడదు, లేదా మనకు ఉన్నది ఇంకెవరికి ఉండకూడదు అనేటటువంటి ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఈ రోజున మనుషుల్లో పెరిగిపోయింది. దేవుడు ముందుగానే చెప్పారు, అంచె దినాల్లో మనుషులు ఎలా ఉంటారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడు అంటాడు. ధనాపేక్ష ఉంటుంది, స్వార్థం ఎక్కువ ఉంటుంది. అంటే డబ్బు సంపాదించుకోవాలని ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ నేనే సంపాదించాలి, ఇంకెవడో సంపాదించకూడదు అనేది తప్పు. ఇక్కడ ఫిలిస్తీన్ల మనస్తత్వం అలాగే ఉంది. నేటి కాలంలో ఈ లోకం పోకడ కూడా, ఈ లోకంలో ఉన్న చాలామంది మనుషుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ దేశంలో ఇతనికి పండినంత పంట ఎవరికి పండట్లా, ఇతనికి ఉన్నంత ఆస్తి ఎవరికి లే. ఎక్కడి నుంచో వచ్చాడు, మన ప్రాంతానికి వచ్చాడు, మన దేశంలో ఉండి ఇతను మనకంటే ఏమైపోతున్నాడు? గొప్పవాడైపోతున్నాడు. ఎందుకని? అది నీ దేశమా నా దేశమా అని కాదు, నువ్వున్న చోట నీతో దేవుడు ఉన్నాడా లేదా అనేదే కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీ శత్రువుల మధ్యలో కూడా, నీ విరోధుల మధ్యలో కూడా, చెప్పాలంటే నీ శత్రువులు విరోధులు అసూయపడేంతగా దేవుడు నిన్ను దీవిస్తాడనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అది ఇస్సాకు జీవితంలో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు తెలిసి మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. ఏంటి అనుభవాలు అంటే, మిమ్మల్ని చూసి కూడా ఓర్చుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ ఆఖరికి తిండి గురించి కూడా అసూయపడతారండి. వరుసగా 2 రోజులు మీ ఇంట్లో ఎన్వి వండుకున్నారనుకోండి, పక్కింటోళ్ళు తెలుసున్న వాళ్ళు ఫోనుల ద్వారానో అడుగుతూ ఉంటారు, ఇవాళ ఏం కూర, నిన్న పచ్చిరేలు, రాత్రి ఏంటి చికెను, ఇవాళ ఏంటి చేపల పులుసు అనగానే అయిపోయి ఇటు నిన్న రాత్రి ఈరోజు అని చెప్పి, ఏంట్రా బాబు తెగ తినేస్తున్నారు మీరు నీసు మాంసాలు. తినకూడదా? దేవుడిచ్చాడు, దేవుడిస్తే తినకూడదా? వాళ్ళకి అసూయ. వాళ్ళకి ఎంత బాధ వచ్చేద్దో వాళ్ళే తెచ్చిపెట్టినట్టుగా
వాళ్ళే కొని పెడుతున్నట్టుగా, వాళ్ళ సొమ్మేదో మనం తినేస్తున్నట్టుగా వీళ్ళకి బాగానే పెరిగిపోయింది, రోజు ముక్క లేకపోతే వీళ్ళకి దిగదంట అంటారు. ఎందుకని? అరే మనకు లేకపోయినా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, రోజు వాళ్ళు తింటున్నారు సమృద్ధిగా, పోన్లే వాళ్ళన్నా సంతోషంగా ఉన్నారని అనుకోవచ్చుగా. అలా అనుకోరు. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లరా, విరోధులు, శత్రువులు, నీ పగవారు కూడా అసూయపడిపోతున్నారంట. ఎవరిని చూసి? అతనికి గొర్రెలాస్తి, గొడ్లాస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఈ అసూయతో వీళ్ళు చేసిన పని ఏంటంటే, అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులనన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు అంటున్నాడంట, నీవు మాకంటే బహుబలము గల వాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా. ఎవడైనా బలవంతుడు మన పక్కన ఉండాలని కోరుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, నువ్వు మాకంటే బలం ఎక్కువైపోయింది నీకు, నువ్వు మా దగ్గర ఉండొద్దు, వెళ్ళిపో. బలవంతుడు మన పక్షంగా ఉంటే మనకి మేలా కీడా? అంత బలమైన వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి మనతో ఉన్నాడు అనుకోండి, మనకి ఎంత ధైర్యంగా ఉంటుంది. అసలు నువ్వు మాతో ఉండిపోవయ్యా అని చెప్పాలి. కానీ నువ్వు బలవంతుడు అయిపోయావు, మాకంటే గొప్పవాడు అయిపోయావు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపో అని అబీమెలెకు అంటున్నాడంట. ఫిలిష్తీయులు అందరూ అసూయతోటేమో వాళ్ళ నాన్నగారు తవ్విన బావులన్నిటినీ మన్ను పోసి, ఏమండి తినే ఫుడ్లో, అన్నంలో మట్టిపోయడం అంటే ఇదే. చక్కగా జలధారలు కలిగినటువంటి బావులవి. అబ్రహాం ఎక్కడ తవ్వితే అక్కడ దేవుడు ఆశీర్వదించాడు. ఎక్కడ తవ్వితే అక్కడ మంచినీరే, ఎక్కడ తవ్వితే అక్కడ మంచినీరే, జల కలిగినటువంటి మిక్కిలి జలములు కలిగిన బావులంటవి, ఓటలంటవి. అలాంటి వాటిని చూస్తూ చూస్తూ మన్ను పోసి కప్పట్టేస్తున్నారంటే తినే అన్నంలో మన్ను కొట్టడమే కదండి, నోట్లో అన్నం పెట్టడానికి బదులు మట్టిపోయడమే కదండి. ఎంత బాధాకరమైన విషయం ప్రియులరా. అయినా బలం కలిగినోడు, మాకంటే బలం కలిగినోడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే వాళ్ళతో గొడవ ఎందుకని చెప్పి ఇస్సాకు అక్కడి నుంచి బయలుదేరిపోయి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొడవ పడ్డాడా, వెళ్ళిపోయాడా? వెళ్ళిపోమంటే పోని బలం లేదా ఈయనకి? చెప్పాలంటే ఫిలిష్తీయుల కంటే, అబీమెలెకు కంటే కూడా ఇస్సాకు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. బోల్డంతమంది పనివాళ్ళు, జన సమూహమే ఉంది ఆయనకి. కానీ గొడవ పడ్డం ఆయనకి ఇష్టం లేదు. చాలా శాంత స్వభావి, తలదించుకుని పోయేవాడు తప్ప ఎదిరించేవాడు కాదు. బలవంతుడే కానీ బల ప్రదర్శన చేసేవాడు కాదు. ప్రియులరా, ఇస్సాకుని చూసి మనం నేర్చుకోవాలి గుణగణాలు. నాకు బలం లేకపోయినా ఎగిరెగిరి పడతారు కొంతమంది. ఎగిరెగిరి వెళ్ళి వాళ్ళ మీద పడి దెబ్బలాటికి వెళ్ళి 4 తన్నులు తినేసి, 4 లెంపకాయలు తినేసి ఇంకా నీరసం వచ్చేసి పడిపోతారు. నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు ఎగరటం ఎందుకు, కేకలేయటం ఎందుకు, వాళ్ళ చేత తన్నులు తిని ఈ రోజున మూలన పడ్డం ఎందుకు? అనువు కాని చోట అధికులమన రాదు అంటాడు. అక్కడ ఒక్కొక్కసారి మనం నేర్చుకోవాలి. ఇస్సాకుకి చేత కదా? ఇస్సాకు బలం లేదా? ఇస్సాకు ఏమన్నా చిన్నవాడా అంటే మాకంటే గొప్పవాడని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు నీకున్న ఆస్తి మాకు లేదయ్యా, నీకున్నంత పశువులు మా దగ్గర లేవయ్యా, నీకున్నంత మంది పనోళ్ళు మా దగ్గర లేరయ్యా. అసూయ, అసూయ, అసూయ. ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నా కానీ నూరంతల పంట రావట్లేదు. ఈయన అలాగా కష్టపడుతున్నాడు, ఇంచక్క దేవుడు ఇతనికి ఏం చేస్తున్నాడు? నూరంతల దీవెన ఇచ్చేస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఇస్సాకు దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ క్లాస్ చెప్పించుకోవాలి. ఏమని? అయ్యా, నువ్వు ఇంతగా నూరంతలుగా పంట కోసుకుంటున్నావు, ఇంత పంట పండిస్తున్నావు, దాని సీక్రెట్ ఏంటి? మాకు కూడా చెప్తే మేము కూడా నూరంతల పంట పండించుకుంటాము అని అడగాలి. అలా అడగటం మానేసి, ఆ సీక్రెట్ అడగటం మానేసి, ఎలాగ ఇంత నీకు పంట వస్తుందని అడగటం మానేసి, ఎలా సంపాదించగలుగుతున్నావు అని అడగటం మానేసి, నువ్వు వెళ్ళిపోరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు మాకంటే బలవంతుడు అయిపోయావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండొద్దు అని వాళ్ళ నాన్న తవ్విన బావులన్నిటిలోని కూడా
మన్ను పోసేసి కప్పెట్టేసి ఇతను పొమ్మంటే అక్కడి నుంచి పాపం ఇస్సాకు బయలు వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించాడంట. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించాను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అంటే అప్పుడు ఈయన ఉన్న ప్రాంతంలో పూడ్చేయడమే కాదు, ఇప్పుడు ఇక్కడి నుంచి గెరారు దగ్గరికి వచ్చేసి గెరారు లోయలో గుడారం వేసుకున్నాడు. అక్కడ కూడా వాళ్ళ నాన్నగారు తవ్వించిన బావులు ఉన్నాయంట. ఆ టైంలో ఆయన చనిపోయిన తర్వాత ఫిలిష్తీయులకి ఎంతసేపు పాడు చేయడం తెలుసు తప్ప బాగు చేయటమో తెలియదు, బాగుపడ్డమో తెలియదు. ఎందుకంటే మందసం ఇశ్రాయేలీల దగ్గర ఉన్నంతసేపు దీవించబడ్డారన్నాయి. ఆ మందసం లేకుండా చేస్తే వీళ్ళు ఓడిపోతారని చెప్పి మందసం పట్టుకెళ్ళిపోయి దాగుని దేవత గుళ్ళో పెట్టుకున్నారు. నిజానికి ఎక్కడ పెట్టాలో ఆ మందసాన్ని అక్కడ పెట్టుంటే ఫిలిష్తీయులు ఎప్పుడో బాగుపడి ఉండేవారు. వీళ్ళకి బాగుపడడం చేత కాదు, అలాగే ఇతరులను బాగుపడే వాళ్ళని బాగుపడనివ్వరు, ఏదో విధంగా పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మరి తన తండ్రి చనిపోయిన తర్వాత తన తండ్రి తవ్వించినటువంటి బావులను వీళ్ళు పూడ్చివేశారు కాబట్టి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. అంటే ఒక్కో బావికి వాళ్ళ నాన్నగారు ఒక్కో పేరు పెట్టారట. ఇప్పుడు కప్పెట్టేసిన బావులు మరలా తిరిగి తవ్వించి వాళ్ళ నాన్నగారు ఏ బావికి ఏం పేరు పెట్టారో ఈయన కూడా ఆ బావికి అదే పేరు మరి పెడుతూ, మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికాను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందుకున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టాను. వారు మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావిని త్రవ్వించాను. దాని విషయం వారు జగడమాడలేదు గనుక అతడు అప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహేబోతు అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ ఇన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు తలదించుకొని పోతున్నాడు, గొడవ పెట్టుకోవటం లేదు, దెబ్బలాటికి వెళ్ళట్లేదని అనుకుంటున్నాం. అది కరెక్టే, కానీ మనసులో బాధ ఎక్కడ పోద్దండి? మనసులో ఎంత బాధ ఉంటుందండి? నేను చేసే ప్రతి పనికి ఫిలిష్తీయులు వచ్చి అడ్డుపడుతున్నారు, ఈ మన్యం వాసులు వచ్చి అడ్డుపడుతున్నారు, ఫిలిష్తీయులు వచ్చి అడ్డుపడుతున్నారు, నన్ను ఒక చోట కుదురుగా ఉండట్లేదు, బావులు తవ్వుతుంటే గొడవలు పెట్టేసుకుంటున్నారు, జగడమాడేసుకుంటున్నారు, ఈ బావి నీకు సంబంధం లేదు, ఇది మాదని దెబ్బలాడుతున్నారు. చూడండి, ఆ లోయలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే పరిస్థితి. ఓ బావి తవ్విస్తే మిక్కిలి జలగలిగినటువంటి బావి జలాలు బయటపడ్డాయట, దానికి గొడవ పెట్టేసుకున్నారు. సరే వదిలేసిపోయాడు. ఇంకో చోట తవ్వాడంట, అక్కడ గొడవ పెట్టేసుకున్నారంట, వచ్చి అది వదిలేసాడట. ప్రియులరా, నూరంతల పంట చూస్తున్నాం కానీ ఇస్సాకు తగ్గింపు జీవితాన్ని ఎవరైనా చూస్తున్నామా? ఇస్సాకు విత్తనం వేశాడు, నూరంతల పంట పొందేసుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? అతని ప్రవర్తన, అతని వినయం, అతని విధేయత ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చింది. గొడవ పడే మనస్తత్వం అతనిది కాదు. ఈ రోజున చాలామంది విశ్వాసులు, దైవ సేవకులు కూడా ఈ గొడవలు 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 అంటూనే ఉంటున్నారండి. ఇలా గొడవలు పడతా కూర్చుంటే సమాధానం ఎక్కడుంటుంది? ఒకవేళ నువ్వున్న స్థలంలో గొడవ వస్తే నువ్వు తలదించుకుని వెళ్ళిపోవాలా, గొడవకు నువ్వు కారణం కాకూడదు. శాంతంగా ఉండాలి. ఎందుకంటే ఎన్ని గొడవలు పడి ఎక్కడి నుంచి పొమ్మన్నా కానీ దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టలేదు అనే విషయాన్ని, ఆ సత్యాన్ని మనం గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, ఏం చేస్తారు? ఇస్సాకులకు తలదించుకుని అక్కడి నుంచి ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళిపోతారా? గొడవని పెద్దది చేస్తారా? చెప్పండి నా ప్రియ సహోదరులు సహోదరులు. ఇప్పుడు మీ ఇంట్లోనే గొడవలు ఉన్నాయి, మీ భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినాయి, మీ అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చినాయి, మీ అక్క చెల్లెల మధ్య గొడవలు వచ్చినాయి, మీ బంధువులతో గొడవలు వచ్చినాయి, స్నేహితులతో గొడవలు వచ్చినాయి, లేకపోతే నీ విరోధులతో నువ్వు గొడవ వచ్చింది. ఏం చేస్తావు? నువ్వు తిరిగి ఫైట్ చేస్తావా? ఇస్సాకులాగా ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతావా? ఒకవేళ వెళ్ళిపోతే నన్ను చేతకానోడు అనుకుంటారేమో, సిగ్గులేనోడు అనుకుంటారేమో, లేకపోతే వీడికి ఇది లేదురా, రోషం లేదురా, మేషం లేదురా అని అంటారేమో అని అనుకుంటున్నావేమో. మనకు అవే ముఖ్యం కాదు, దేవుని కృపే ముఖ్యం.
అని చెప్పి అది గ్రహించాడు ఇస్సాకు. అందుకనే వాళ్ళు ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఆ లోయలోకి వెళ్ళిన తర్వాత 2 బావులకి దెబ్బలాడారు. 3వ బావి తవ్వితే అక్కడ కూడా మంచినీళ్ళు పడ్డాయంట. ఇప్పుడు దానికైతే మాత్రం వాళ్ళు ఎవరు గొడవకి రాలేదట. అమ్మయ్య, ఈ గొడవల్ని దూరం చేశాడు ఇంక మనకి యెహోవా దేవుడు. ఇక్కడ నేను అభివృద్ధి పొందొచ్చు, ఇక్కడ నేను క్షేమంగా ఉండొచ్చు, ఇప్పుడు ఎవరు ఇక్కడ నా జోలికి రావట్లేదని చెప్పి అక్కడే అతడు రెహబోతు అని ఆ బావికి పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి అతడు బెయేర్షెబాకి వెళ్ళాడట. ఇతను బాధపడుతున్నాడు, మనసులో బాధపడుతున్నాడు అని దేవునికి తెలిసి అతన్ని ధైర్యపరచడానికి, అతన్ని ఓదార్చడానికి, అతని పక్షంగా నేను ఉన్నానని చెప్పడానికి దేవుడు బెయేర్షెబాలో ఆ రాత్రి అతనికి ప్రత్యక్షమయ్యారట. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి భయపడొద్దు. అరే నన్ను నువ్వు భయపడొద్దురా అని వాగ్దాన కుమారుడివి. ఇంతమంది ఇప్పుడు మీ నాన్న లేకపోవడం చూసి వీళ్ళందరూ నీ మీద తిరగబడుతున్నారు, గొడవకు వస్తున్నారు. భయపడుతున్నావా? డోంట్ ఫియర్, భయపడొద్దు, బాధపడొద్దు. ఇదిగో నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు కూడా తోడుగా ఉంటాను కాబట్టి నువ్వేం భయపడద్దు, ఏం భయపడద్దు. ఏమండి, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు చెప్పండి? ఒకవేళ నువ్వు కూడా అందరూ నీకు విరోధులైపోయి ఏం పని చేసినా ఇలాగే ఇస్సాకుకి అడ్డుపడుతున్నట్టుగానే నీకు అడ్డుపడుతున్నారేమో, ప్రోత్సహించవలసిన వారు డిస్కరేజ్ చేస్తున్నారేమో, ఘనపరచవలసిన వారు, మెచ్చుకోవలసిన వారు అవమానపరుస్తున్నారేమో, మాటికి చీటికి నీతో ఏ విధంగా గొడవ పెట్టుకుందామా అని చూస్తున్నారేమో. ఇవాళ మనం నేర్చుకోవాల్సింది ఇస్సాకు జీవితాన్ని నుంచి ఒక్కటి ఏంటంటే, మనం గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ఎంత సమాధానం కలిగి ఉంటే అంత మంచిది, ఎంత నెమ్మదిగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే వీళ్ళందరూ నీకు విరోధులు కావచ్చేమో కానీ దేవుడు నీకు విరోధి కాదు. ఆయన నీకు తండ్రి, ఆయన నీకు గురువు, ఆయన నీకు బోధకుడు, ఆయన నీకు స్నేహితుడు, ఆయన గొప్ప రక్షకుడు. అలాంటి దేవుడు ఈ రాత్రి నేను నీకు తోడై ఉంటాను, నువ్వు భయపడొద్దంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. ఎవరిని బట్టి? మీ నాన్నకి నేను మాట ఇచ్చాను, మీ నాన్నగారికి నేను వాగ్దానం చేశాను, నేను అది మర్చిపోను. మీ నాన్న లేరు కదా అని నేను మర్చిపోతానని అనుకుంటున్నావా? మీ నాన్నగారు ఎంతో, నాకు నువ్వు కూడా అంతే అని చెప్పి. ఎందుకంటే అబ్రహాములోనూ గొడవల లక్షణాలు లేవు, ఆయన కొడుకులో కూడా గొడవల లక్షణాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాములోనూ గొడవల లక్షణాలు లేవట, వాళ్ళ అబ్బాయిలో కూడా గొడవల లక్షణాలు లేవు. ఒకే ఒకసారి యుద్ధానికి వెళ్ళాడు. అది లోతు గారిని, ఆయన పిల్లల్ని, భార్య పిల్లల్ని, ఆస్తి అంతటిని మరి శత్రువులు వచ్చి ఎత్తుకుపోయారని తెలిసినప్పుడు తన ఇంటి దగ్గర ఉన్నటువంటి మరి ఒక 300 మందిని యవనస్తులు తీసుకుని తరుముకుంటూ వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేసి ఆ పోగొట్టుకున్న ఆస్తిని, పిల్లల్ని అందరినీ తిరిగి మరలా వెనక్కి తీసుకొచ్చి ఒక లోతు కుటుంబాన్ని కాదు అందరి కుటుంబాలను రక్షించి వెనక్కి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ఒక్క సమయంలోనే ఆయన యుద్ధానికి వెళ్ళినట్టుగా చూస్తాం కానీ ఇంకా లైఫ్లో ఇంకెప్పుడు కూడా ఎవరి మీదకి కూడా ఆయన యుద్ధానికి వెళ్ళినట్టుగా మనం చూడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకు కూడా చాలా సౌమ్యుడు, చాలా నెమ్మదస్తుడు. అలాంటి వాళ్ళని చూస్తే దేవుడు దీవిస్తాడండి. అలాంటి స్వభావం కలిగి మనం ఉంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తారండి. అలాంటి ఆలోచన విధానం మనం కలిగి ఉంటే దేవుడు మనకు నిత్యము తోడై ఉంటారని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, అన్యాయం చేస్తున్న మనుషుల మధ్య తల్లి లేదు, తండ్రి లేదు, మరి భార్య లేదు, ఒంటరిగా మిగిలిపోయి ఎంతో కృంగిపోయి నిజంగా ఎంతగానో భీతి చెందినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి తన కోసం దిగి వచ్చి, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, భయపడకు, భయపడకు అంటూ మరి ఎంత ధైర్యం చెప్పాడో మనం అక్కడ గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, దేవుని పిల్లలరా, దయచేసి ఈ విషయాన్ని మనం గమనించాలి. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలు గమనించాలి. అందుకని దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడొద్దు అంటూ మరి వాగ్దానం చేశాడు. బహుశా నేటి నీ స్థితి కూడా ఇలా ఉందేమో. నెమ్మది లేని స్థితిలో, ఇంట్లో నెమ్మది లేదు, నీ బ్రతుకులో నెమ్మది లేదు, వ్యాపారంలో నెమ్మది లేదు, ఆఫీసులో నెమ్మది లేదు, పనిపాట్లకు వెళ్తున్నావు నెమ్మది లేదు. నీ తప్పేమీ లేకపోయినా అందరూ నీతోటే గొడవ పెట్టుకుంటున్నారు, అందరూ నీ మీదకే గొడవకు వస్తున్నారు. నీ తప్పు చూస్తే ఏమీ లేదు. ఏమండి, నువ్వే తప్పు చేయలేదు, అయినా కానీ నీ మీదే నిందలేస్తూ ఉంటారు, అయినా కానీ నీ మీదే అవమానకరంగా నీ కోసం మాట్లాడుతూ ఉంటారు, నిష్ఠూరాలు వేస్తూ ఉంటారు. దొరికితే దొరికినట్టుగా నిన్ను నాశనం చేయటానికి కుట్రలు కుతంత్రాలు మరి పన్నుతో ఉన్న సమయంలో నీతో వైరం పెంచుకునేటువంటి మనుషులు మరి నీతో వాదం పెట్టుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకటే, నాకంటూ ఎవరు లేరు, నా కోసం ఎవరైనా ఉంటే ఇలా జరిగుండేది కాదు, నేను ఒంటరిగా ఉన్నాను కాబట్టి ఇంతమంది వచ్చి మీద పడిపోతున్నారని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న, తమ్ముడు, ఒక్కటి గుర్తుపెట్టుకో, మనుషులు నీకు ఎవరు తోడుగా లేకపోవచ్చేమో కానీ ఇస్సాకుకు దేవుడు తోడే అన్నట్టుగా ఆ రాత్రి బెయేర్షెబాలో ఇస్సాకుకు ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడినట్టుగా ఈ రాత్రి వాక్యం ద్వారా దేవుడు నీకు ప్రత్యక్షమై వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దని ఈ రాత్రి ప్రభు నిన్ను కూడా ధైర్యం చెప్తా ఉన్నారు, నీకు కూడా ధైర్యాన్ని చెప్తా ఉన్నారు. ఆయన, నువ్వు ధైర్యంగా ఉండు సహోదరుడా, నువ్వు ధైర్యంగా ఉండు సహోదరి. నిందలన్నీ పోతాయి, నిష్ఠూరాలన్నీ పోతాయి, సమస్యలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, ఇబ్బందులన్నీ పోతాయి. డోంట్ వర్రీ, ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. ఇస్సాకుకు తోడే అన్నట్టుగా నేను చెప్తున్న ఈ రాత్రి పరమ తండ్రి అయిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు ఎవరినైతే విశ్వసిస్తున్నావో ఆ దేవుడు నీకు తోడుగా ఉంటానని ఈ రాత్రి నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ఏంటి? నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడొద్దు. చెయ్యని నేరానికి కానీ చెయ్యని తప్పుకు కానీ నిర్దాక్షిణ్యంగా ఎవరైనా నిన్ను బాధపడుతూ ఉన్నట్లయితే, ఎవరైతే నిన్ను కన్నీరు పెట్టిస్తున్నారో వారి మధ్యనే, వారి నడుమనే నిన్ను దీవించి అభివృద్ధి పొందిస్తాడు దేవుడు. ఎంతగా అంటే ఫిలిష్తీయులు అసూయపడినంతగా నిన్ను చూసి అసూయపడేంతగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఇవాళ నీకు ఇల్లు లేకపోవచ్చు, దేవుడు నీకు ఇల్లు ఇవ్వబోతున్నాడు. ఇవాళ నీకు జాబు లేకపోవచ్చు, దేవుడు నీకు జాబ్ ఇవ్వబోతున్నారు. ఈరోజు నీకు పనిపాట్లు లేకపోయి ఉండొచ్చు, నీకు దేవుడు పనిపాట్లు ఇవ్వబోతున్నాడు. ఇప్పటిదాకా వ్యవసాయంలో నువ్వు నష్టం చూసుంటావు, ఈసారి నూరంతల పంట దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వ్యాపారంలో నష్టాలు పాలైపోయి ఉండొచ్చు, అత్యధికమైన లాభాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే నిన్ను తలెత్తుకునేలా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఎక్కడ అవమానించబడ్డావో అక్కడ నిన్ను ఘనపరచబోతున్నాడు. తల ఎత్తుకునేటట్లుగా ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడైతే నువ్వు అప్పులు పాలైపోయావని అనేక మంది నిన్ను హేళన చేశారో, బాధ పెట్టారో, హింసించారో, వాళ్ళే నీ దగ్గరకు వచ్చి ఏమన్నా సహాయం చేయండి అని ఉన్నతమైన ఆర్థిక పరిస్థితిని దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వారిని దీవించాడు. ఏమని దీవించాడు తెలుసా? వారి నడుమని నిన్ను దీవించి అభివృద్ధి పొందటానికి, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా ఉండటానికి నీ దేవుడు నీకు తోడుగా ఉండబోతా ఉన్నారు. కాబట్టి నెమ్మది లేక అల్లాడుతూ కుంగిపోతున్నటువంటి నీకు నీ దేవుడు తోడే ఉన్నాడు అనే విషయాన్ని నువ్వెప్పటికీ కూడా మర్చిపోవద్దు నేస్తమా. నువ్వెప్పటికీ కూడా మర్చిపోవద్దు సహోదరుడా, నువ్వెప్పటికీ కూడా మర్చిపోవద్దు నా ప్రియమైన సహోదరులారా, దేవుని పిల్లలారా. ఒకటే గుర్తుపెట్టుకో, అందరూ నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఉన్నాడు, నువ్వెక్కడ వేడుకుంటే అక్కడ నీ మొర వింటాడు, నువ్వు ఎక్కడ కన్నీరు గారిస్తే అక్కడ దేవుడు నీ కన్నీరు తొడవడానికి ఖచ్చితంగా మరి సాగు ప్రత్యక్షమైనట్టుగా నీ బెయేర్షెబాలో ఈ రాత్రి నీకు కూడా ప్రత్యక్షమై నీ కన్నీరు తొడవబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిన్ను చేయి విడిచినా యేసు ప్రభు మాత్రం ఏమాత్రం చేయి విడిచిపెట్టరు. గొడవలు పెట్టుకునేవాళ్ళు ఎప్పుడు సిద్ధంగానే కాచుకుని ఉంటారు.
ఎందుకంటే అపవాదిని గురించి బైబిల్లో మాట రాయబడింది, అంచె దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె మన విరోధి అయిన సాతాను అపవాది వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట, దొరికితే మింగేద్దామని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువారు, చేయి విడువారు, నిన్ను చేయి విడువారు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువరు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువరు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువారు, నిన్ను చేయి విడువాడు, చేయి విడువాడు, నిన్ను చేయి విడువారు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఈ రాత్రి నిన్ను ఎవరు చేయి విడిచిపెట్టేసినా కానీ మన తండ్రి చేయి విడిచిపెట్టరు. అందుకనే ఆ రాత్రి యెహోవా తనకి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసదనని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, ప్రభు మాట్లాడినవన్నీ సత్యాలే. ఆయన మాటల్లో ఒక పొల్లైనా ఒక అచ్చైనా కూడా తప్పిపోదని చెప్పి బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. కాబట్టి నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, నీ తప్పు లేకపోయినా ఒకవేళ నీ మీద గొడవకు వస్తున్నారేమో, నువ్వెంత మంచిగా ఉన్నా కూడా నీతో గొడవ పెట్టుకోవడానికి వస్తున్నారేమో, నేను అవమానపరుస్తున్నారేమో, నీ తండ్రి ఆస్తిని, నీ ఆస్తిని కూడా ఇది మాది, నీకు సంబంధం లేదని ఒకవేళ వాళ్ళు నీతో గొడవ పడుతున్నారేమో, ఇదిగో తండ్రి తవ్వించిన బావుల్ని, జలలు కలిగినటువంటి బావులను అసూయతో బాగుపడడం చూసి, నువ్వు బాగుండడం చూసి, నువ్వు సంతోషంగా ఉండడం చూసి, నువ్వు చాలా ఆశీర్వదించబడడం చూసి ఓర్చుకోలేక అసూయతో వాటిని తిరిగి మరలా కప్పెట్టేస్తున్నారేమో, బాధపడద్దు. ఇలా ఎన్నో చేశారు. సౌమ్యుడిగా గొడవలకు వెళ్లకుండా చాలా నెమ్మదిగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపో అంటే బయటకు వచ్చేసాడు. అక్కడ లోయలో కూడా మరి ఆయన్ని గొడవపడ్డారు 2 బావుల విషయంలో, అప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోయాడు. నిజమే,
ఇవాళ నువ్వు గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే నువ్వు గొడవలకు దూరంగా ఉంటే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. నువ్వు గొడవలకు దగ్గరగా ఉంటే దేవుడు నీకు దూరంగా ఉంటాడు. అందుకని ఎవరితోటి ఏ విధమైన గొడవలు పెట్టుకోమాకండి. దేవుడు నాకు తోడుగా ఉంటే చాలు అని అనుకోండి, చాలు. అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు దీవెన. ఎక్కడో ఒక చోట దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, ఎక్కడో ఒక చోట దేవుడు నిన్ను బలపరుస్తారు. ఆ లోయలో మూడో బావి కూడా తవ్విన తర్వాత ఎవరు గొడవకు రాలేదంట. దేవుడు సమాధానం కలిగజేశాడు అనుకుని రెహబోతు అని చెప్పేసి చక్కని పేరు అక్కడ పెట్టాడు. అంతేకాదు, చక్కగా అక్కడ అతడు మరి నేను ఇక్కడ ఉండొచ్చు, నేను అభివృద్ధి పొందొచ్చు, ఇక్కడ నాకు ఇంకెవరు అడ్డు, నా మీద గొడవ పెట్టేవారు, తిరుగుబాటు చేసేవారు ఎవ్వరు లేరని చెప్పి చాలా సంతోషించాడు, చాలా ఆనందించాడు. ఎందుకంటే దేవుడే ప్రత్యక్షమైన నీకు తోడుగా ఉన్నాను, భయపడకు నాన్న అన్నప్పుడు ఇంక భయపడవలసిన పనే ఉంది. నిజమే, ఇవాళ ఆ దేవుడే ఈ రాత్రి నీతో నాతో అందరితో కూడా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దని చెప్తున్నారు. గొడవలన్నీ పక్కన పెట్టు, సమస్యలకు దూరంగా ఉండు, గొడవలకు దూరంగా ఉండు, కొట్లాట్లకు దూరంగా ఉండు. వెళ్ళొద్దు. మరి ఎంత తప్పించుకుని పోతే మనకు అంత మంచిది, ఎంత తలదించుకుని పోతే మనకు అంత మంచిది. చేతకానోడు అనుకుంటే అనుకొని, ఒకవేళ సిగ్గు లేదా అని అనుకుంటే అనుకొని, రోషం లేదా మేషం లేదా అని అనొచ్చు, అనుకుంటే అనుకోనివ్వండి. మన దేవుడు అల్లరికి కర్త కాదు, గొడవలకి కర్త ఎంత మాత్రం కూడా కాదు. అలాగని చెప్పి నిన్ను ఒంటరిగా వదిలేసేవాడు అస్సలు కాదు. అలాగని నిన్ను ఏదైనా నీకు నష్టాన్ని కలగజేస్తే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఒకవేళ అంతకీ పగ తీర్చుకోవాల్సి వస్తే నీ పక్షంగా దేవుడు పగ తీర్చుకుంటాడు తప్ప నీకు ఆ పగ తీర్చుకునే అవకాశం కూడా దేవుడు నీకు ఇవ్వడు. నేనుండగా నీకెందుకు భయం, నేను నీకు తోడే ఉన్నానని చెప్పి ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ గొడవలతో సమస్యలతో సతమతమైపోతున్నా నువ్వు ప్రభు చెప్పిన మాటలకు లోబడి మరి ప్రభువును వెంబడించగలిగితే, ఇస్సాకులాగా ఉండగలిగితే, నిన్ను కూడా అసూయపడేంతగా, నీ శత్రువు నీ విరోధులు అసూయపడేంతగా ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అట్టి దీవెనలు ఆశీర్వాదాలు మనం పొందుకునేటట్లుగా హృదయపూర్వకంగా మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మోకరించి, మీరున్న స్థలాల్లో మోకరించి, రెండు హస్తాలు దేవునికి నమస్కరించి జోడించి, నిజమే ప్రభువా, మేము కూడా ఇలాంటి గొడవలు ఎన్నో పడుతున్నాం అయ్యా, నా నేరం లేకపోయినా తప్పు లేకపోయినా మా మీద అనవసరంగా నిందలేస్తున్నారు, దెబ్బలాట్లకు వస్తున్నారు, కొట్టడానికి వస్తున్నారు, చంపడానికి వస్తున్నారు ప్రభువా, ఏం చేయాలి ప్రభువా అంటే ప్రభు ఇస్సాకు జీవితాన్ని మనకి మాదిరిగా చూపిస్తున్నాడు. కాబట్టి మనం బలం లేదు కాదు, మనకి బలం ఉంది, మనం కొట్టగలం, తిట్టగలం, ఏమైనా చేయగలం. కానీ అది దేవుని ఉద్దేశము కాదు, దేవుని తలంపు అది కాదు. మనలో సౌమ్యాన్ని, నెమ్మదిని, మంచితనాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే మరి గొడవలు కోరుకోకుండా పోతే పోయిందిలే, బావులు మా నాన్నగారు తవ్వించిన బావులు పోతే పోయినాయిలే అనుకున్నాడు. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టిపోమంటే సర్లే, ఎక్కడున్నా మరి నాకు నా తండ్రి దేవుడు అయినటువంటి యెహోవా నాతో ఉన్నారని చెప్పి చాలా ధీమాగా, ధైర్యంగా తన జనాన్ని తీసుకొని, తన దాసదాసీ జనాన్ని తీసుకొని, తన పశువులను తీసుకొని, తన ఆస్తిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి మరి గెరారు లోయలో గుడారం వేసుకున్నాడు. అక్కడ కూడా కొన్ని గొడవలు వచ్చినాయి. అప్పుడు కూడా తలదించుకునే ఉన్నాడు, గొడవలు పడలేదు. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన అన్న తమ్ముడు, నువ్వు వదిలిపెట్టే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఆ గొడవలు వదిలిపెట్టే నీకు దేవుడికి క్షేమాన్ని ఇస్తాడు. ఆ గొడవలు వదిలిపెట్టే దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడు. అంతే కదా, ఆయన ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నూరంతల దీవెనలు, నూరంతల ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేస్తాడు. అటు దీవెనల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమమయుడ, గనుడు అయిన మా తండ్రి, కృపామయుడ, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఈ సిలువ ధ్యాన ఆరాధన 11వ రోజు రాత్రికాల ఆరాధన ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిపించినందుకు వందనాలు. పాటల ద్వారా మహిమ పొందారు అయ్యా. ఈ రాత్రి తండ్రి, మరి ముఖ్యంగా ఎంతమంది ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో, ఎంతమంది మీ సన్నిధిలో మొరపెట్టారో, వారందరి ఉపవాసం అంగీకరించబడునుగాక. వారి ప్రార్థనలకు మీ చెవి యొగ్గబడునుగాక. ఆ ప్రార్థనలకు తగిన జవాబు మీ యొద్ద నుండి వారికి అనుగ్రహించబడునుగాక. తండ్రి, నాయన ఇస్సాకు జీవితాన్ని చూపించారు. మరి తన తండ్రి లేడిప్పుడు, విరోధులు తిరుగుబాటు చేస్తున్నారు. మరి మీరు తోడుగా ఉన్నారు కాబట్టి విత్తనం వేసి నూరంతల పంటను పొందుకుంటే ఆ దాసదాసీ జనం గొడ్లు
ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాన్ని చూసి మరి తండ్రి అభిమేలకే కాకుండా నా తండ్రి ప్రభువా అక్కడ ఉన్నటువంటి నాయనా మరి ఫిలిష్తీయులు కూడా ఎంతో అసూయపడి మరి గొడవలు పడినట్టుగా, వాదాలు పెట్టుకున్నట్టుగా, అయా ఎన్ని వచ్చినా కానీ ఇస్సాకు తలదించుకునే సౌమ్యుడిగానే గొడవలకు దూరంగా ఉన్నాడు కాబట్టే అతన్ని ఏనాడు ఈ రోజు మీరు విడిచిపెట్టలేదు. అందుకనే ప్రభువా నాయనా బేర్షెబాకు వెళ్ళినప్పుడు మీరు అతనికి ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడి, నీ తండ్రి దేవుణ్ణి, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వేం భయపడద్దు, ఫిలిష్తీయుల గురించి కానీ, నీ శత్రువుల గురించి కానీ, విరోధుల గురించి కానీ ఏం భయపడద్దు, నేను నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా నేను నిలబెడతాను నేనని చెప్పి ప్రభువా మీరు వాగ్దానం చేసి ఇస్సాకును దీవించినట్టుగానే ఈరోజు మా సహోదరులు సహోదరులు ఎంతోమంది ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, నాయన వేదన చెందుతూ ఉన్నారు, కలత చెందుతూ ఉన్నారు, నిద్రలు లేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. అయా ఆహారం ఉన్నా నోటికి సహించని పరిస్థితిలో ఆకలితోనే అయా నిద్ర రాక, అయా మనస్సులో బాధ తీరక వేదనతోని కుమిలిపోతూ ఉన్నారు. ఈ రాత్రి వారికి మీరు వాక్యం ద్వారా ఇచ్చిన సమాధానమును బట్టి, సంతోషమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా మీ క్షేమము వారికి దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఈరోజు పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరిని, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులు అందరినీ కూడా పేరున దీవించండి. లైవ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నవారు, పాలు పంపులు పొందుతున్నవారు అందరినీ దీవించండి. అందరి గృహాల్లో సమాధానము కలుగునుగాక, అందరికీ క్షేమము కలుగునుగాక, అందరికీ మీరు తోడేందెదురుగాక, అందరి చేతి పనులు ఆశీర్వదించబడునుగాక, ఉద్యోగములు ఆశీర్వదించబడునుగాక, వ్యాపారములు ఆశీర్వదించబడునుగాక, పనిపాట్లు ఆశీర్వదించబడునుగాక, చేతి వృత్తులు కుల వృత్తులు ఆశీర్వదించబడునుగాక, వ్యాపారములు ఆశీర్వదించబడునుగాక, బిడ్డల చదువుల్లో ఆశీర్వదించబడుదురుగాక, పరీక్షల్లో ఆశీర్వదించబడుదురుగాక, జాబ్ ఇంటర్వ్యూస్లో ఆశీర్వదించబడుదురుగాక. తండ్రి ప్రతి కార్యము కూడా వారికి మీరు వెన్నంటి ఉండి నాయన ప్రతి కార్యాన్ని జరిగించి మేలుతో దీవెనతో ఆశీర్వాదంతో నింపి మీ కృపలో వర్ధిల్ల చేసి మీరే మహిమ పొందమని ఈ రాత్రి తిరిగి మరలా ఎవరి గృహాలకు వారు, ఎవరి గ్రామాలకు వారు తిరిగి వెళుతూ ఉన్నప్పుడు సురక్షితంగా క్షేమంగా వారి గృహాలకు, గ్రామాలకు, గమ్యాలకు చేర్చమని మరలా మీ చిత్తమైతే 12వ రోజు రేపటి దినాన వేకువజాము ప్రార్థనలో, సాయంకాల ప్రార్థనలో మేమందరం పాలు పంపులు పొందటానికి మీ కృప అనుగ్రహించమని ప్రతి ఒక్కరిని పేరున ఆశీర్వదించి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములు మీకు అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక, మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక, మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క 2వ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.